ప్రకటన 17:7 ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నీకు తెలిపెదను. యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత భూమి మీద వచ్చు 7 ఏండ్ల శ్రమల కాలము ముగింపులో జరుగు మహాబబులోను పతనాన్ని ప్రకటన 17-18 అధ్యాయాలలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. తరువాత యేసు ప్రభు వారి బహిరంగ రాకడ ఒలీవల కొండ మీదకు ఉంటుంది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన మరియు నిత్యత్వాలు వస్తాయి. ప్రకటన 17:7లో దూత క్రూర మృగము దానిపై కూర్చున్న స్త్రీ మర్మమును గురించి తెలియజేస్తానంటూ ఉన్నాడు యోహానుతో. క్రూర మృగముతో పాటు దానిపై కూర్చున్న స్త్రీ కూడా మహాబబులోనుకు సాదృశ్యము అని గతంలో చూచాం. మరోసారి జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. 1 క్రూర మృగము దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను కలిగి ఎర్రగా ఉన్నట్లు యోహాను చూచాడు. ఈ క్రూర మృగము మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు సూచన. ఈ క్రూర మృగము స్త్రీని మోస్తూ ఉన్నది. ఈ స్త్రీ మహాబబులోను అవినీతిమయ మత వ్యవస్థకు సాదృశ్యము. అంటే బబులోను అవినీతి మత వ్యవస్థకు మద్దతుగా మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఉండి పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నట్లుగా గమనించవచ్చు. 2 స్త్రీని మహావేశ్యగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ స్త్రీ మహాబబులోను అవినీతి మత వ్యవస్థకు సాదృశ్యము. ఈ స్త్రీ విస్తార జలములపై కూర్చుండి ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ అవినీతి మత వ్యవస్థను అనుసరిస్తూ ఉన్నారు అని గ్రహించాలి. ఈమె రాజసము కలిగి ఉన్నట్లుగా ఉన్నను తన చేతిలో ఏహ్యమైన కార్యములు, వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన బంగారు పాత్రను కలిగి ఉంది. ఈమె నొసట మర్మము, వేశ్యలకును భూమిలో ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను అని వ్రాయబడి ఉంది. ఈమె పరిశుద్ధుల రక్తము చేత, యేసు యొక్క సాక్షుల రక్తము చేత మత్తిల్లి ఉంది. ఈ స్త్రీ మహాబబులోను దేవునికి వ్యతిరేక అవినీతి మత వ్యవస్థకు సూచన. మరింత వివరంగా తర్వాత వీడియోలో చూద్దాం. దేవుడు మీలోనే ఉన్నాడు, మీతో ఉన్నాడు.